ఈరోజు వీడియోలో మోడీ తర్వాత యోగినా షానా అని చర్చనీయాంశంగా ప్రతిరోజు పుంఖానుగా వీడియోలు చేస్తున్నటువంటి మిత్రుల కోసం ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ నెంబర్ 2, నెంబర్ 1 రేసులు ఉండవు. బీజేపీ లేదా స్కూల్ ఆఫ్ థాట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్లో చాలా వరకు కూడా నిర్ణయాలు ముందుగానే జరిగిపోతూ ఉంటాయి. మోడీ గారు తర్వాత ఎవరొస్తారు అనేటువంటిది ఎవరు ఊహకు అందనటువంటి విషయం. ఇటువంటి కంపారిజన్స్ తీసుకొని వచ్చి సోషల్ మీడియాని కన్ఫ్యూజ్ చేయడం, ప్రజలను తప్పుదారి పట్టించడం, అది చర్చనీయాంశం చేయడం, దాని మీద వాదనలు పెంపొందించడం అనేటువంటిది సరైనటువంటి అవగాహన కాదు. సంఘం గురించి కానీ లేదా స్కూల్ ఆఫ్ థాట్ గురించి కానీ ఎవరికైనా అవగాహన ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ విషయం కొంత మేరకు అర్థమవుతుంది. కానీ వాళ్ళను కూడా కన్ఫ్యూజ్ చేసే రీతిలో నాకు చాలామంది బాగా సీనియర్ కార్యకర్తలు కూడా చాలామంది ఆర్ఎస్ఎస్లో ఉన్నవాళ్ళు, బీజేపీలో ఉన్నవాళ్ళు ఫోన్లు చేస్తుంటారు ఇది నిజమా అని. కానీ వాళ్ళను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్న ఈ సోషల్ మీడియాలో వస్తుండేటువంటి ఈ యొక్క వివాదాంశాలు. అందుచేత నేను క్లియర్గా చెప్పబోతున్నది ఏంటంటే, మోడీ తర్వాత అన్న విషయాన్ని పక్కన పెట్టండి. మోడీ ఉన్నంత వరకు మోడీనే, తరువాత ఎవరొస్తారు అన్నదంతా అప్పుడు సమయాన్ని బట్టి, అప్పుడు అవసరాన్ని బట్టి, అప్పుడు వాళ్ళకున్న అవకాశాన్ని బట్టి క్యాండిడేట్ని ప్రకటిస్తారు. నితిన్ నిబిన్ ఎవరైనా సరే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అవుతారని ఒక్కరైనా, ఎంత మేధావులు ఉన్నారు భారతదేశంలో. ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ప్రతి చిన్న విషయానికి, అంటే ఆర్థిక అంశాలు ఆయనే, ప్రపంచ యుద్ధాలు ఆయనే, లేదా రాజకీయ పార్టీల కల్లోలాలు ఆయనే, ఏ విషయం జరిగినా సరే అన్ని టీవీల ముందు ప్రత్యక్షమయ్యేటువంటి వ్యక్తి ఆయన కూడా ఊహించలేదు. కమ్యూనిస్ట్ పార్టీ లెఫ్ట్ ఓరియంటేషను నమ్ముకునేటువంటి వ్యక్తులుగా ఉండి ఇటువంటి వాదనలను వితండవాదనలుగా ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చేటువంటి వ్యక్తులు వీళ్ళెవరికి ఊహకందనటువంటి విషయం ఈ విధంగా జరిగింది అనేటువంటిది మీరు ఆలోచన చేసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మాత్రమే ఈ యొక్క నియామకాలు ఉంటాయి. కానీ నెంబర్ 2 ఎవరు, నెంబర్ 1 ఎవరు అనేటువంటి విషయం లేదు. వీళ్ళిద్దరూ కూడా రావచ్చు, ఇద్దరిలో ఎవరో ఒకరు రావచ్చు, అసలు రాకుండా పోనొచ్చు. వీళ్ళకంటే వాళ్ళ దృష్టిలో మరొకరు ఉండి ఉండొచ్చు. కాబట్టి నాకు కొన్ని విషయాలు అర్థమైన అవి మీ యొక్క చర్చనీయాంశంగా ముందు పెట్టడం ఇష్టం లేక ఆ క్యాండిడేట్స్ పేర్లు కూడా నేను తెలియజేయడానికి ఇష్టపడట్లేదు. ఇది క్రమశిక్షణకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఇటువంటి అంశాలను తెర మీదకి తీసుకొని వచ్చి సినిమా న్యూస్ లాగా ఏదో ఫెయిలర్ను బయటకు వదిలి రాజకీయాలలో ఇటువంటి ప్రకంపనలు క్రియేట్ చేయాలనుకోవడం, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనుకోవడం ఈ యొక్క వీడియోలు చేసేటువంటి మిత్రులకు తగదు. అటువంటి అంశాలను పక్కన పెట్టండి. మీ ఊహకు అందనటువంటి విషయం, మీకు ఎవరికీ అర్థం కానటువంటి విషయం, ఇది సంస్థాగతమైనటువంటి విషయం. జై హింద్, జై భారత్.